కరీంనగర్ కలెక్టరేట్లో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై చేనేత ప్రాధాన్యతను వివరించారు. చేనేతను ప్రోత్సహించడం వల్ల స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడంతో పాటు చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దీనిపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని, తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ డైరెక్టర్ విద్యాసాగర్ తదితరులు హాజరయ్యారు. ఈ మధ్య కొత్తగా చేనేత మరియు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు. అందరికీ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు. వాస్తవం కూడా రమేష్ గారు చెప్పినట్టు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఈసారి చాలామంది రావడం జరిగింది. చాలామంది కూడా చేనేత వస్త్రాలు ధరించి రావడం జరిగింది. విద్యాసాగర్ గారు చెప్పినట్టు మనము సంక్షేమ కార్యక్రమం కొన్ని రాష్ట్ర స్థాయిలో కానీ చేస్తూ ఉన్నాము. ఇక్కడ దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. కొన్ని మీ సమస్యల గురించి మీరు కొన్ని మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దాని గురించి కొంత మాట్లాడాలని అనుకుంటున్నా. ముఖ్యంగా ఇది వాస్తవం, చేనేత కార్మికులకి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో కాబట్టి అంటే ఆధ్వర్యంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని ఒక పథకం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం కింద గతంలో 5 లక్షలు ఉన్నది. ఈరోజు మనకి 10 లక్షల వరకు కూడా ఏదైనా ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే దానికి అంటే ప్రభుత్వం నుంచి సహకారం వస్తుంది. కానీ ప్రభుత్వం ఆసుపత్రి నుంచి రెఫరల్ ఒకవేళ ఉంటేనే ఆ సహకారం వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని అంటే సద్వినియోగం చేయాలన్నది నేను కోరుకుంటున్నాను.